ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గడిచిన రాత్రి అందయు దేవుడు తన యొక్క విస్తారమైన రెక్కల క్రింద అద్భుతకరమైన సురక్షితత్వం మనకు అనుగ్రహించినారు. ఒక నూతన దినమును చూడదగినట్లు దేవుడు మన జీవితంలో ఆయుష్ను పొడిగించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందరో వారి పడక నుండి లేవలేని స్థితి కలిగిన వారై, ఎందరో నిన్న నిద్రగదిలోనికి వెళ్ళారు, గుడ్ నైట్ చెప్పారు. ఉదయం వారికి చూడడానికి ఛాన్స్ దొరకలేదు. కానీ దేవుడు తన సురక్షితత్వం ద్వారా మనలని కాపాడిన దేవుని ప్రేమకు మనమెల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగిన వారై ఈ దినమందయు, ఈ ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించు వరకు మనల్ని నడిపించగలిగిన నాథుడవైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం మనతో మాట్లాడబోచున్నటువంటి సత్యమును గ్రహించదగిన మనస్సు కలిగిన వారై మనం ఈ ఉదయం దేవుని వాక్యమును ఆలగిద్దాం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఉదయమున లేచి శ్రద్ధ కలిగి వచనం వింటున్నారు అంటే నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. మీరు ధన్యులవునుగాక. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రికలో మొదటి పేతురు 5వ అధ్యాయం 6 నుండి 8 వరకున్న వచన భాగములను మనం చూసిన ఎడల, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చిందించుచున్నాడు గనక మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి. అనేక మార్లు మనము వినిన లేదా గ్రహించిన, ధ్యానం చేసినటువంటి ఒక వచన భాగమే. కానీ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మొదటిది, దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుచున్నాడు. రెండవది, దేవునికి తనదండు మన ఎడల ఒక సమయం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం వెయిట్ చేయాలి కదా. దేవుడు తన తగిన సమయమందు మనల్ని లేవనెత్తుటకు తన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఆ దేవుడు మన గురించి చిందించుచున్నాడు గనక మనం స్వయాన చిందించి బాధపడి నిరాశపడి బీపీ, షుగర్ ఇవన్నీ మనలో ప్రొడ్యూస్ చేయనీయకుండా దేవుని వాక్యం చెప్పినట్లు ఆ దేవుడు మన గురించి చిందించుచున్నాడు గనక మన చింద యావత్తు మనం దేవునికి ఫ్రీగా సమాధానంగా హృదయం పరచబడనీయకుండా దేవుని వాక్యము మీద ఆధారపడిన వేరుపారిన వారై ఉండుడని బైబిల్ మనకు తెలియచేయుచున్నారు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్నటువంటి ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మనకు అత్యధికముగా చూపించిన దేవుడే. పాత నిబంధన గ్రంథములోనికి వెళ్ళినట్లయితే దావీదు అనే మహా వ్యక్తిత్వం ఒక దేశమును పరిపాలన చేయగలిగిన రాజు స్థానంలోనికి రాకమునుపు తనొక సాధారణమైనటువంటి భవనములో పుట్టి పెరిగిన వాడునై తల్లిదండ్రులకు లోబడుచున్న స్వభావం కలిగిన వాడై తండ్రి తనకు అప్పగించినటువంటి గొర్రెలను నమ్మకంగా కావలి కాయుచున్న ఒక కాపరిగా బ్రతుకుచున్న సమయంలో అన్నయ్యలందరూ హెచ్చింపబడ్డారు, జ్ఞానవంతులు అయ్యారు, షౌల్ రాజు యొక్క అధికారం క్రింద పని చేయుచున్న సైనికులుగా మారారు. కానీ దావీదు అదేమీ ఆశించనీయకుండా తన తండ్రి అయిన ఇషాయి తనకు ఇచ్చినటువంటి గొర్రె మందలను చక్కగా కాపాడుతూ వాటితో కూడా ప్రభువును దేవునికి స్తుతి అర్పించే వ్యక్తిగా మారాడు. తను మానుషికముగా ఆలోచన చేసి ఉండొచ్చు, నా అన్నయ్యలందరూ మంచి హోదాలోనికి వెళ్ళిపోయారు, మంచి లీడర్షిప్ కలిగిన వారై మారిపోయారు.
మంచి పొలిటికల్ లీడర్గా మారాడు. కానీ నేను ఈ స్థితిలో ఇంకను డాడీకి లేదా నా మమ్మీకి లోబడుచున్న ఒక వ్యక్తిగా ఉంటున్నాను. అవును ప్రియమిత్రమా, నీకు దీర్ఘాయుష్ కలుగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానింబుము అని బైబిల్ తెలియజేయుచున్నారు. ఒకానొక దినం షమూయేల్ ప్రవక్త అన్ఎక్స్పెక్టెడ్గా ఇషాయి భవనంలోనికి రావడం చూసిన ఇషాయి గుండెలో ఒక భయం పుట్టింది. కానీ షమూయేల్ ప్రవక్త అన్ఎక్స్పెక్టెడ్గా కాదు, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క పద్ధతి ప్రకారం షౌల్ రాజుగారికి బదులుగా పగరముగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకత్వములోనికి రావడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడానికి దేవుడు ఆశించిన భవనం ఇషాయి యొక్క కుటుంబమే. నేను నమ్ముచున్నాను, ఇషాయి కుటుంబములో ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలను దేవుని భయభక్తిలో పెంచడానికి పరిశ్రమించిన తల్లిదండ్రులు ఉన్న ఆ భవనములోనికి దేవుడు తన భక్తుడైనటువంటి షమూయేల్ ప్రవక్తను పంపించినాడు. షమూయేల్ ప్రవక్త ద్వారా దేవుడు తనకు తెలియచేసిన మాట ప్రకారం తన కొమ్ములో తైలమును నింపుకొని ఇషాయి భవనములో చేరి కుమారులందరినీ రప్పించినారు. నేను అనుకుంటున్నా, మానుషికముగా ఆలోచిస్తే ఆ కుమారులు ఇషాయి ప్రవక్త ఇంటికి వచ్చారు, మీరందరూ రండి అని తన తండ్రి అయినటువంటి వ్యక్తి చెప్పగా, షమూయేల్ ప్రవక్త ఇంటికి వచ్చారు అని ఇషాయి తన కుమారులకు చెప్పుచుండగా వారికి ఏదో ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎందుకు వచ్చారు, ప్రవక్త వచ్చాడు కదా. కానీ అందరి ఎదుట చాలా నమ్మకత్వం కలిగిన, విధేయత కలిగిన దావీదును షమూయేల్ ప్రవక్త అభిషేకించినాడు. దేనికోసం? ఇశ్రాయేల్ ప్రజలను ఏలడానికి ఉన్న రాజుగా అభిషేకించారు. కానీ ఆ అభిషేకం పొందినటువంటి దావీదు ఇంకను తొందరపడకుండా తండ్రి తనకు అప్పగించినటువంటి గొర్రెమందలను కావలిగాస్తూ వనాంతరములో తిరుగుతుంటున్నారు. దీన మనస్సు కలిగి, ప్రార్థనా భయం కలిగి, భయభక్తితో కూడిన జీవితం జీవించుతున్నటువంటి దావీదును ఒకానొక దినం ఇశ్రాయేల్ ప్రజల రాజుగా మార్చడానికి దేవుడు ఒక అవసరం ఇచ్చాడు, అనుమతిని ఇచ్చాడు. మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుని ఎడల తగ్గింపు, విధేయత, వినయం కలిగి దైవ సేవకులకు మీ జీవితంలో గౌరవమును ఇచ్చుకుంటూ సంఘానికి లోబడి దేవుని వాక్తత్వ వచనములను అనుసరించి తల్లిదండ్రులను గౌరవించి వారికి విధేయులవై దేవుని వాక్యం చెప్పున దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై జీవించుచున్న ప్రతి వారికి ఒకానొక దినం వారి పేరు హైలైట్ చేయగలిగినట్లు దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నీవు తల్లితోనో తండ్రితోనో తల్లిదండ్రులకునో లేదా అక్క చెల్లెలకునో అన్నదమ్ములకునో తోడుపుట్టిన వారికి ఒక చీట పురుగుగా నీవు జీవిస్తూ దేవుని ఎడల కూడా భయము లేకుండా, భక్తి లేకుండా బ్రతుకుతున్న అనుభవం నీలో ఉన్నట్లయితే ఎక్కడ కూడా నిన్ను తల ఎత్తుకొని నిలబడినట్టు దేవుడు నీకు సహాయం చేయడు. నీవు ఆయుష్ మధ్యలోనే కూలిపోతావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీకు దీర్ఘాయుష్ కలుగుటకు నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, దేవుని ఎదుట దీన మనస్కులై ఉండుడి. ఈ ఉదయకాల సమయం ప్రభు మన గురించి ఆశిస్తున్నాడు, మనం దేవుని ప్లాన్లో పద్ధతిలో నడవాలని. కాబట్టి నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం దేవునికి విధేయత కలిగిన వారై ఇతరులను ప్రేమిస్తూ దేవుని వాక్యానికి మన హృదయమును సమర్పిద్దాం, తలలు వంచుదాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ తండ్రి, నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుతున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి శ్రమలలో, వారి ఇబ్బందులలో, ఇరుకాటము నుండి విడిపించండి. ఎగ్జామ్ రాయిచున్నటువంటి ప్రతి బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి విజయమును ప్రసాదించండి. అపవాది తంత్రములను గెద్దించి
ప్రభు రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరు నిలబడగలిగినట్టు దేవుని ప్లాన్లో వారి వర్ధులటకు సహాయం చేయి ప్రభు. అది అలా చేయుచున్నందుకు స్తోత్రం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను దీవించును గాక. ఎగ్జామ్ రాయించిన ప్రతి ఒక్కరికి విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి విజయం దేవుడు అనుగ్రహించును గాక. ప్రతిదినం ఈ చక్కని సందేశం, వ్యత్యస్తమైన సందేశం మీ దొరకాలని ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ, మీ స్నేహితులకు ఈ ఛానల్ పరిచయం చేస్తూ, షేర్ చేస్తూ, బెల్ ఐకాన్ వచ్చి మీరు మీ నిర్దేశములను, ప్రార్థన అవసరాలను మాకు తెలియచేయండి. మనం కలిసి పరిచయంలో ముందుకెళ్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.